శివలింగం ఒత్తి ఎలా చేయాలో చూపిస్తున్నాండి. దానికోసం పత్తి నుండి ఇలా ముందే పోగు పోసుకున్నా అండి. ఇలా పోసుకోవడం ఎలాగో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి. ప్లేలిస్ట్‌లో ఒకసారి చెక్ చేయండి. ఇలా 4 వేళ్ళకి కలుపుకొని 33 సార్లు పో చుట్టుకోవాలండి. 4 వేళ్ళకి కలిపి ఒకసారి, 3 వేళ్ళకి కలిపి ఒకసారి 33 పోగుల చొప్పున చుట్టుకోవాలండి. నేను ఇప్పుడైతే ఇది 33 పోగులతోటే చేస్తున్నా. మీరు కావాలంటే 365 పోగులు పెట్టుకొని గూడా ఈ శివలింగం ఒత్తి చేసుకోవచ్చండి. మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. 4 వేళ్ళకి కలిపి ఈ విధంగా 33 పోగులు చేసుకున్న తర్వాత 3 వేళ్ళకి కలిపి 33 పోగులు చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఇప్పుడు ఇలా 2 సార్లు గూడా 33 పోగులు చొప్పున చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న ఇప్పుడు చూపిస్తున్నాండి. ఇలా చిన్నదొకటి, పెద్దదొకటి 2 చేసుకున్నాండి. 2 గూడా 33 పోగులు చొప్పునే చుట్టుకున్నాను. ఇప్పుడు పెద్దది దాంట్లో చిన్నది పెట్టి ఇలా ప్లస్ లాగా పెట్టి ఇప్పుడు శివలింగం లాగా చేసుకోవడం అండి. ఇంకొకసారి కూడా చూపిస్తుంది. ఇలా కిందనింకా పెట్టి మధ్యలో వేలు ఉంచుకొని ఈ గ్యాప్‌లో నుంచి పత్తిని పెట్టేసి లాగేసుకోవడం అండి. వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్‌గా అర్థమైతది. ఈ విధంగా లాగేసుకున్నామనుకో చాలా ఈజీగా శివలింగం ఒత్తి రెడీ అండి. మీరు రెండే ఒకే సైజులో చేసుకుంటే ముడేసుకునేటప్పుడు కాస్త కష్టంగా అనిపిస్తది. అందుకని ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా ఈ విధంగా 2 చేసుకున్నారనుకో ఈజీగా ముడి వేసుకొని శివలింగం ఒత్తి తయారు చేసుకోవచ్చండి. నా ఛానల్‌లో చాలా రకాల వెరైటీస్ ఒత్తులు ఉన్నాయండి. ఒకసారి చూడండి. పైదేమో శివలింగం, కిందేమో పానపట్టం. అంటే శివ పార్వతులకి సింబాలిక్‌గా ఈ ఒత్తి కూడా చేసి వెలిగిస్తుంటారండి. అలాగే కార్తీక మాసంలో గుడికి దీపాలు వెలిగించే వాళ్ళు బ్యాగ్ ఎలా సర్దుకోవాలో వీడియో చేసి పెట్టానండి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.